సో గైస్, ప్రీవియస్ వీడియోలో మనం మెటల్స్ గురించి చాలా డీటెయిల్ గా డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇది దాని కంటిన్యూషన్. మీరైతే వీడియో చివరి వరకు చూడండి. ఇన్ కేస్ మీకు ఎక్కడైనా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే కామెంట్స్ లో మెన్షన్ చేయండి. నాకు కూడా చిన్న సైజ్ పుష్ ఇచ్చినట్టయితే ఉంటుంది. అండ్ ఆల్సో వేర్ ఆన్ అవర్ టు 1000 సబ్స్క్రైబర్స్. మీ సపోర్ట్ ఉంటే చాలా ఈజీగా చేయొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో లెట్స్ టాక్ అబౌట్ ద సైకాలజీ బిహైండ్ వై మెటల్స్ ఫీల్ సేఫ్. మనం గోల్డ్ ని చూస్తే చాలా కామ్ గా ఫీల్ అవుతాం కదా. ఎందుకు? బికాస్ గోల్డ్ చేంజెస్ వెరీ స్లోలీ. స్టాక్ మార్కెట్ సూపర్ ఫాస్ట్, క్రిప్టో సూపర్ ఫాస్ట్, కానీ గోల్డ్ స్లో. హ్యూమన్ బ్రెయిన్స్ కి స్టెబిలిటీ అంటే చాలా రిలీఫ్. పేపర్ నోట్ చూస్తే బ్రెయిన్ మారిపోద్ది. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద సిస్టమ్ అని. బట్ గోల్డ్ ని చూస్తే మాత్రం దిస్ సంథింగ్ దేర్ ఎగ్జిస్ట్ అని అయితే మనకి గ్యారంటీ ఫీలింగ్ వస్తుంది. ఇట్స్ ఆల్ అబౌట్ ఎగ్జిస్టెన్స్ వర్స్ ప్రామిస్. ఇక్కడ చాలా కోర్ డిఫరెన్స్ అయితే ఉంది. వార్ టైమ్స్ లో కరెన్సీస్ డెఫినెట్ గా కొలాప్స్ అయిపోతాయి. దెర్ వాస్ సినారియోస్ వేర్ పీపుల్ ఎక్స్చేంజ్ గోల్డ్ ఫర్ ఫుడ్. కానీ ఆ మూమెంట్ లో పేపర్ ఎందుకు పనికి రాలేదంటారు? బికాస్ పేపర్ నీడ్స్ అన్ అగ్రిమెంట్, బట్ గోల్డ్ డజంట్ నీడ్. అండ్ గోల్డ్ దాని ఎగ్జిస్టెన్స్ చూపిస్తేనే చాలా వాల్యుబుల్. మనం లిటరల్ గా లాజిక్ గా ఆలోచించట్లేదు. మనం జస్ట్ ఇన్స్టెంట్ గానే రియాక్ట్ అవుతున్నాం. మనకి గోల్డ్ మన యాన్సిస్ట్రల్ ఇన్స్టింక్ట్ ని అయితే డెఫినెట్ హిట్ చేస్తుంది. అందుకే గోల్డ్ ప్రైస్ మీద న్యూస్ వింటే అది మనకి ఎమోషనల్ రెస్పాన్స్ ని ట్రిగర్ చేస్తుంది. సో లెట్స్ టాక్ అబౌట్ ఎమోషన్, కల్చర్ అండ్ లీగసీ బిహైండ్ గోల్డ్. ఇండియాలో గోల్డ్ అంటే ఇన్వెస్ట్మెంట్ కాదు. గోల్డ్ అంటే మ్యారేజ్ సెక్యూరిటీ, ఫ్యామిలీ సేఫ్టీ, ఇంకా లీగసీ. మన పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్ వీళ్ళంతా గోల్డ్ ని కలెక్ట్ చేస్తూనే ఉన్నారు. ఇదంతా కూడా గ్రీడీనెస్ కాదు, జస్ట్ అన్సర్టెనిటీని ఓవర్కమ్ చేయడానికి. అన్సర్టెనిటీ ఎందుకు వస్తుంది అని అనుకుంటున్నారా? డెఫినెట్ గా రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదనే మైండ్ సెట్ లోనే అందరం ఉంటున్నాం. సో ఈ మైండ్ సెట్ అయితే ఇప్పటిది కాదు. అండ్ దిస్ మైండ్ సెట్ ఈస్ థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ ఓల్డ్. సెంట్రల్ బ్యాంక్ కూడా అదే మైండ్ సెట్ తో వర్క్ చేస్తాయి. సో అందుకే వాళ్ళ దగ్గర చాలా అమౌంట్ ఆఫ్ గోల్డ్ హోల్డింగ్స్ ఉంటాయి. వాళ్ళకి లిటరల్ గా వాళ్ళు పెట్టిన అమౌంట్ మీద రిటర్న్స్ అయితే వద్దు. దే జస్ట్ వాంట్ ఇన్సూరెన్స్. అండ్ గోల్డ్ ఒక ఇన్సూరెన్స్ లాంటిది. ఎలా అంటే ఇట్ గివ్స్ యూ లో ఎక్సైట్మెంట్ అండ్ హై అష్యూరెన్స్. అదే రీజన్ వరల్డ్ లో ఎప్పుడైతే ఫియర్ స్టార్ట్ అవుతాయో గోల్డ్ ప్రైసెస్ ఆటోమేటిక్ గా హై అయిపోతాయి. ఇట్ ఈస్ నాట్ బికాస్ గోల్డ్ బికమింగ్ బెటర్, ఇట్స్ బికాస్ ఫియర్ బికమ్స్ బిగ్గర్ కాబట్టి. అండ్ ఇప్పటి వరకు మనం గోల్డ్ గురించి, వేరే మెటల్స్ గురించి మాట్లాడుకుంటూ వచ్చాం. లెట్స్ టాక్ అబౌట్ సిల్వర్. దిస్ ఈస్ ద మోస్ట్ వర్కింగ్ మెటల్ ఆన్ ద ప్లానెట్. సిల్వర్ గోల్డ్ లాగా సైలెంట్ అయితే కాదు, ఎమోషనల్ కూడా కాదు. సిల్వర్ ఒక ప్రాక్టికల్ మెటల్. మన ఫోన్స్ లో సిల్వర్ ఉంటుంది, సోలార్ ప్యానెల్స్ లో సిల్వర్ ఉంటుంది, ఇంకా లాట్స్ ఆఫ్ మెడికల్ ఎక్విప్మెంట్ లో కూడా సిల్వర్ ని యూస్ చేస్తారు. ఇన్ కేస్ మన వరల్డ్ లో గ్రీన్ ఎనర్జీ కనుక బూమ్ అయింది అనుకోండి, సిల్వర్ ప్రైస్ ఆటోమేటిక్ గా హై అయిపోతాయి. సిల్వర్ ప్రైస్ ఇంత వాలటైల్ గా ఉండడానికి రీజన్ ఏంటంటే ఇది గోల్డ్ లాగా కంప్లీట్ ఎమోషనల్ కాదు. హాఫ్ ఎమోషనల్ అయితే మిగిలిన హాఫ్ ఇండస్ట్రియల్ నీడ్స్ కాబట్టి. ఇండస్ట్రీ డిమాండ్స్ చాలా ఫాస్ట్ గా మారిపోతూ ఉంటాయి. సో సిల్వర్ రియాక్ట్ అవ్వాలి కాబట్టి అది కూడా ఫాస్ట్ గా మారిపోతూ ఉంటుంది. మనం గోల్డ్ అనేది సేఫ్టీగా ఎలా చూస్తామో అవుటర్ వరల్డ్ సిల్వర్ ని యూటిలిటీ లా కూడా చూస్తాయి. సో రెండిటివి టూ డిఫరెంట్ రోల్స్. సో మీకు అర్థమైతే ఇండస్ట్రియల్ మెటల్సే మన మోడర్న్ లైఫ్. కాపర్ లేకపోతే కరెంట్ లేదు, అల్యూమినియం లేకపోతే ఏరోప్లేన్స్ లేవు, ఇంకా ఐరన్ లేకపోతే ఏ సిటీ కూడా లేదు. వీఆర్ కంప్లీట్లీ లివింగ్ ఇన్ మెటల్ సివిలైజేషన్. గ్లాస్ బిల్డింగ్స్ ఉంటాయి కానీ మెటల్ ఫ్రేమ్స్ ఉంటాయి. కార్స్ ఉంటాయి, బాడీ అంతా మెటలే ఉంటుంది. ఫోన్స్ కూడా మెటల్ తో తయారు చేస్తారు. మీరు చూడండి, మెటల్ తో తయారు చేయని ఆబ్జెక్టే లేదు. మోడర్న్ లైఫ్ అంటే లిటరల్ గా మెటల్ యొక్క వెబ్ లోనే మనం బ్రతుకుతున్నాం. సో వెన్ ఎకానమీ గ్రోస్, మెటల్ డిమాండ్ ఖచ్చితంగా గ్రో అవుద్ది. సో దట్స్ ద రీజన్ మెటల్స్ ఆర్ ఎకానమిక్ ఇండికేటర్స్. సో ఇప్పటి వరకు మెటల్స్ గురించి చాలా కబుర్లు చెప్పుకున్నాం. సో లెట్స్ టాక్ అబౌట్ వై మెటల్ ప్రైసెస్ ఆర్ ఇంక్రీజింగ్. ఈ రోజు వరల్డ్ లో జనానికి ఇన్ఫ్లేషన్ ఫియర్ ఉంది, కరెన్సీ ప్రెషర్ ఉంది, జియో పొలిటికల్ టెన్షన్ ఉంది, ఇంకా ఎనర్జీ ట్రాన్సిషన్. ఇవన్నీ కూడా అన్సర్టెనిటీని ఇండికేట్ చేస్తాయి. ఎప్పుడైతే అన్సర్టెనిటీ ఇంక్రీజ్ అవుద్దో మెటల్ డిమాండ్ ఆటోమేటిక్ గా పెరిగిపోద్ది. సో ఈక్వేషన్ అయితే చాలా సింపుల్. గోల్డ్ డజంట్ క్రియేట్స్ ఫియర్, ఫియర్ క్రియేట్స్ గోల్డ్ డిమాండ్. అంతే. సో గైస్, లెట్స్ టాక్ అబౌట్ ఫ్యూచర్ ఆఫ్ దిస్. డిజిటల్ బట్ మెటల్. ఏఐ ఏమో ఫ్యూచర్ అంటున్నారు, డిజిటల్ మనీ ఏమో స్టార్ట్ అయింది. ఇంకా వర్చువల్ వరల్డ్స్, ఏఆర్లు, విఆర్లు చాలా వచ్చాయి కదా. బట్ స్టిల్ ఇప్పుడు కూడా మీరు ఈ టెక్నాలజీలో ఎలా ఎవాల్వ్ అవ్వాలనుకున్నా సర్వర్లు అయితే ఖచ్చితంగా కావాలి. అక్కడ సిల్వర్ ప్రెజెన్స్ గ్యారంటీగా ఉంటుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ కి లిథియం కావాలి, అల్యూమినియం కావాలి, సోలార్ కి ఏమో సిల్వర్ కావాలి, సర్వర్స్ కి, వేరే సర్క్యూట్స్ కి ఖచ్చితంగా కాపర్ కావాలి. మీరు ఆలోచిస్తే ఎంత డిజిటల్ డెవలప్మెంట్ అయినా కూడా మెటల్స్ మీద రన్ అవ్వాల్సిందే. సో మెటల్స్ అయితే డెఫినెట్ గా డిసపియర్ అవ్వవు. వాటి షేప్ అండ్ ఫామ్ మారచ్చు, బట్ ఇంపార్టెన్స్ అయితే అలానే ఉంటుంది. సో గైస్, హియర్ ఇస్ ద ట్రూత్. పీపుల్ ఆర్ నాట్ ఎట్ ఆల్ క్రేజీ అబౌట్ మెటల్స్. పీపుల్ ఆర్ క్రేజీ అబౌట్ సేఫ్టీ, స్టెబిలిటీ, కంట్రోల్ అండ్ లీగసీ. మెటల్స్ వీటన్నిటిని సైలెంట్ గా సాటిస్ఫై చేస్తాయి కాబట్టి థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ తర్వాత కూడా హ్యూమన్స్ స్టిల్ ట్రస్ట్ మెటల్స్. సో గైస్, ఇప్పుడైతే మీకు అర్థమైంది కదా మనందరికి మెటల్ ప్రైస్ పెరిగితే ఎందుకు లోపల చిన్న సైజ్ టెన్షన్ పెరుగుద్దో. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు అర్థమైనా, మీకు ఎక్కడైనా చిన్న చిన్న డౌట్స్ ఉన్నా కామెంట్స్ అయితే పెట్టండి. మనం దాని గురించి మళ్ళీ రీసెర్చ్ చేద్దాం. అండ్ మన ఛానల్ ఇంకా ట్రూ టాక్స్ చాలా ఉన్నాయి. అండ్ వీఆర్ ఆన్ అవర్ రోడ్ టు 1000 సబ్స్క్రైబర్స్. మీ సపోర్ట్ ఉంటే చాలా ఈజీగా చేయొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.